ఆహ్, మిత్రులారా, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులతో మనము కలుసుకున్న ప్రతిసారి ఏదో ఒక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటే, మాట్లాడుతూ ఉంటే సమయమే తెలీదు. రోజులు గూడా ఇట్టే గడిచిపోతాయి. అయితే దైనందిన జీవితంలో ఎవరి వ్యాపకాలు, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి కాబట్టి మనము దానికంటూ ఒక సమయం పెట్టుకుంటూ ఉంటాం. అలానే ఊరొచ్చిన తర్వాత మన అభిమానులు, కృష్ణ గారి అభిమానులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మే నెలలో రిలీజ్ అయినటువంటి సినిమాల గురించి ముచ్చట వచ్చింది. ఒకటి 'ఇంద్రభవనం'. మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. 'స్వర్గ్' అనే ఒక సినిమాని రీమేక్‌గా చేశారు కృష్ణ గారు. అయితే మే 3, 1991 ఈ సినిమా రిలీజ్ అయింది. అలానే మే 9, 1991 చిరంజీవి గారి 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ అయింది. ఈ 2 సినిమాల్లో నేను ఏది ముందు చూశాననేది గుర్తులేదు. బాపట్లలో చూశాను. అయితే మా ఇంట్లో బాపట్లలో భీమవారిపాలెంలో ఒక రైస్ మిల్ ఎదురు సందులో ఉండేదనమాట. సముద్రాల గారింట్లో రెంట్‌కి ఉండేవాళ్ళం అప్పట్లోనే. మా ఇంటికి వచ్చేవాళ్ళు మా కృష్ణ గారి అంటే ఆ క్లాస్‌మేట్స్. ఒకటి ఇప్పుడు మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టినటువంటి కృష్ణంరాజు గారి ఒక బ్లో అప్ పోస్టర్ ఉండేది. దాని పక్కనే చిరంజీవి గారిది మెగాస్టార్ బ్లో అప్ అని చెప్పేసి ఇంకొకటి ఒక గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని ఒక పియర్ షేప్‌లో డిజైన్‌లో ఉన్నటువంటి షర్ట్స్ అప్పట్లో బాగా పాపులర్. అది చేత్తో పట్టుకున్న కృష్ణ గారు చిరంజీవి గారి బ్లో అప్ కూడా ఉండేది. ఈ రెండిటి మధ్యలో అల్లరిపిల్ల మీనా ఫోటో ఒకటి ఉండేది. వీటిని చూసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అమెరికాలో ఉన్న మిత్రుడు విద్యాసాగర్ అనేవాడు, అప్పట్లో నువ్వు మీనా ఫ్యాను కదా అని చెప్పేసి. అలానే కృష్ణ గారి ఫ్యాను ప్లస్ చిరంజీవి గారి ఇమేజ్ పక్కన ఫోటో అదేంటో అర్థమయ్యేది కదా వాళ్ళకి. ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాదు. మీరు కృష్ణ గారి ఫ్యాన్ కదా, చిరంజీవి గారిని ఎలా చెప్తారు అని. ఎలా చెప్తారు అంటే అది అభిమానం అనేది మనకి కృష్ణ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, ఎక్కువ అభిమానం, అందులో డౌటే లేదు. చిరంజీవి గారి డ్యాన్స్కి అప్పట్లో ఫ్యాన్స్ అవుతారు. అంత మాత్రం చేత కేవలం మనం కృష్ణ గారికే అభిమానులు, చిరంజీవి గారికే అభిమానులు అంటే అది తప్పు. సరే, ట్రాక్ తప్పడం ఎందుకు కానీ, ఇంద్రభవనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మన శంకర్రావు గారు అంటే కొంతమంది ఊర్లో వాళ్ళు ఏమంటారంటే, శంకర్రావు గారు ఏమో అభిమాని, మేము కదా కృష్ణ గారికి అభిమానులు, సీనియర్ అభిమానులు అని మనం ఒక 2-3 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా కొద్దిగా తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు మనకు దృష్టికి వచ్చింది. ఇప్పుడు మనకి పరిచయంలో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని పలానా బ్యాడ్ చేసుకున్నవాడే అభిమాని, సీనియర్ అభిమాని, నాతోనే చెయ్యాలి, నాకే ఎక్కువ తెలుసు, నా దగ్గరే ఫోటోలు ఉన్నాయి, నేనే అప్పట్లో తిరిగేవాడిని, నేనే అప్పట్లో బ్యానర్లు కట్టేవాడిని అంటే కుదరదు కదా. వాళ్ళు ఎవరైనా మనల్ని కలిసి మాట్లాడతాము అంటే మాట్లాడదాము. ఇక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు అంటే మనం వెళ్ళి కలవటానికి అందులో భేషజాలు ఏం లేదు. ఆ క్రమంలో ఏంటంటే కృష్ణ గారి అభిమానిగా శంకర్రావు గారితో మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దీనికి తారతమ్య హోదాలు, ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఇట్లాంటి అడ్డుగోడలు ఏమి లేవు అభిమానానికి. ఎవరైనా మనతో మాట్లాడచ్చు. నిజంగా ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు జూమ్ మీటింగ్ పెట్టినా కూడా ప్రతి వాళ్ళు కామెంట్ల రూపంలో ఉగ్ర రూపం దాలుస్తారు కానీ ఇది వీరప్రచండ విజృంభణ ఒక్కడు రాడు మళ్ళీ లైవ్లో మాట్లాడుకుందాం రెండయ్యా మీ అభిమానులు మీ అనుభవాలు చెప్తురు కానీ అంటే. సరే, అది అలా ఉన్నప్పుడు ఈ ఇంద్రభవనం గురించిన పాత జ్ఞాపకం. అప్పట్లో బాపట్లో ఉండేవాళ్ళం, చూసాము. కృష్ణ గారికి అప్పుడు సినిమాలు కాస్త తగ్గించారు. అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఆయన ఇక యంగ్స్టర్స్ అంటే అప్పటి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి నచ్చే సినిమాలను తీయటం కాస్త తగ్గించినట్టు అనిపించింది. అందుకే ఈ ఇతర హీరోల అభిమానులు మనమంటే మిగతా వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళ కానీ మాతో మాత్రం మర్యాదగా ఒకంత అభిమానంగా ఉండేవాళ్ళే. కృష్ణ ఫ్యాన్వా, ఇప్పుడు టైం కాదులే, కృష్ణ టైం అయిపోయిందిలే అన్నట్టు చెప్తూ ఉండారు. అయితే ఈ సినిమా చూసినప్పుడు వాస్తవానికి మాకు కూడా అలాంటి ఒక ఇనర్ట్ ఫీలింగ్, INERT ఇనర్ట్, ఒక జడత్వ భావన కలిగింది. అంటే అభిమానులమే కానీ
సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చూస్తున్నాము, అంతేగాని ఒక పెప్, ఒక ఉత్సాహం, జోష్ లేదు. కానీ ఈ సినిమా మధ్యలో ఈ కృష్ణ గారు తన డ్రీమ్ సీక్వెన్స్లో రౌడీలందరూ లోపల ఉన్నప్పుడు షట్టర్ క్లోజ్ చేసి తాళం విసిరేసి, ఇది నీ దగ్గర ఉంచు, ఇది నీకే ఉపయోగపడుతుంది వెళ్ళేటప్పుడు అంటారు. ఫైటింగ్ అక్కడ కృష్ణ గారు ఆ టీషర్టు దాంతో నిజంగా భలే యంగ్ కృష్ణ గారుగా ఉన్నారు, భలే ఉన్నాడే అనిపించింది. అంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, అప్పటికి ఆలోచనలో థాట్ లాగా ఉంది, కానీ ఇప్పుడు భావ వ్యక్తీకరణ మనం బాగా చేయగలుగుతున్నాం కాబట్టి ఏమని అనిపించిందంటే, కృష్ణ గారి మీద ఫోకస్ సరిగ్గా పెట్టలేదు డైరెక్టర్లు. అట్ ద సేమ్ టైం కృష్ణ గారు కూడా ఈ రాజకీయ రంగ ప్రవేశము, ఈ సినిమాలు పోతుంటే పట్టించుకోపోవటము, వీటి మీద ఉన్నారు. కానీ ఆయన చలాకీతనం ఎక్కడికి పోలేదు అని. ఈ సినిమా విషయానికి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు, పేకేటి శివరాం గారు, వీళ్ళందరూ గెస్ట్ ఆర్టిస్టులు. కృష్ణరాజు గారు ఒక హీరో, జ్యోతి గారు ఆమెకి పేరు, ఆయనకి పేరు, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా, శ్రీ లతాశ్రీ, వీళ్ళందరేమో కృష్ణరాజు కుటుంబ సభ్యులు. మీనా హీరోయిన్ కృష్ణ గారికి పేరు. ఈ సినిమాకు సంబంధించి మరో గొప్ప విషయం ఏంటంటే, అనురాధ పాడ్వాల్ గారు తెలుగులో పాడినటువంటి మొదటి పాట ఇందులోదే. అంటే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ద్వారానే. ఇది పద్మాలయ బ్యానర్ మీద తీశారు, కృష్ణ గారే దర్శకత్వం వహించారు. నాకు బాగా గుర్తు, శివరంజని సెంటర్ స్పీడ్లో మీకు ఇంద్రభవనం, నాగాస్త్రం బాగానే ఆడాయి కదా అంటే, ఇంద్రభవనం మీ రేంజ్కి తగ్గ హిట్ కాదు కదా అని ఇంటర్వ్యూ చేసిన విలేకరు అడిగితే, నిజమే మీరు అన్నది, నా రేంజ్ తగ్గ హిట్ కాదు కానీ ఫ్లాప్ అయితే కాలేదు కదా అన్నారు. అది బాగా గుర్తు నాకు. అలానే ఈ మ్యూజిక్ మనకి దిల్లో కొన్ని పాటలు, ఇంకొన్ని హిందీ పాటల నుంచి యథాతథంగా మనకు అందించారు బప్పీ లహరి. బప్పీ లహరి గారిని తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసిందే కృష్ణ గారు. అట్లాంటిది ఆయన ఇంద్రభవనానికి మ్యూజిక్ కొట్టండి అంటే కొట్టకుండా ఎలా ఉంటారు? కృష్ణరాజు గారి ఒక హుందా అయిన నటన, కృష్ణరాజు గారు తన వాస్తవానికి ఒక గొప్ప రాజులా బతికినటువంటి ఆయన, తనని మోసం చేయడం కారణంగా ఆస్తి సర్వస్వం కోల్పోతే తమ్ముళ్ళు కూడా ఈసడించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన హావభావాలు ఈ సినిమాలో అద్భుతం అనిపిస్తాయి. కృష్ణ గారికి సంబంధించి ఇట్లాంటి పాత్రలు అప్పటికి చాలా చేశారు, 280 సినిమాలు. మళ్ళీ కృష్ణ గారి మీద ఎలా చేయాలి, ఏ కథ అయితే బాగుంటుంది అంటే ఆయన రీఇన్వెంట్ చేసుకొని ఫ్లాపుల పరంపరకు ఒక బ్రేక్ లాగా వేసి దాదాపు ఒక 4-5 సెంటర్లో 50 రోజుల దాకా పోయింది. రాజమండ్రిలో హైయెస్ట్ రన్ 49 రోజులని ఇప్పుడు మన ట్విట్టర్ మిత్రులు చెప్తూ ఉంటారు. కానీ ఒక డీసెంట్ రన్ వచ్చిన సినిమా. అప్పటికే 50 ఏళ్లకి దగ్గర పడినటువంటి ఒక హీరో, యువతరంగంలాగా దూసుకొచ్చినటువంటి 4-5 హీరోల మధ్య నెట్టుకు రావడం అనేది ఒక గొప్ప ఫీట్. దాని తర్వాత పచ్చనాసారం, రౌడీ అన్నయ్య, నెంబర్ 1. ఆ ధాటికి ఇప్పుడు మనం చెప్పినటువంటి 4-5 హీరోలు వెనక్కి వెళ్ళిపోవటం అనేది చరిత్ర. అంటే కాలం మనది కాదు అనుకున్నప్పుడు కాస్త బెండ్ అయినట్టు ఉండటము, ఆ తర్వాత తన టైం వచ్చినప్పుడు విజృంభించటము. ఇది కృష్ణ గారి కెరీర్ని ఆశాంతం పరిశీలించినప్పుడు మనకి చాలాసార్లు అనిపిస్తుంది. కృష్ణ గారి అభిమానులకి ఈ వీడియోకి సంబంధించి ఎట్లాంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉండవు. కానీ కొంతమంది మాత్రం ఆ సినిమా అలా పోయింది, ఇలా పోయింది, ఇలా ఎందుకు మాట్లాడతారు అంటే, కృష్ణ గారు సెల్యులాయిడ్ మీద చిత్రీకరించినటువంటి చరిత్రని చెప్పడంలో ఎన్నిసార్లైనా చెప్పడానికి మేము వెనుకాడం. ఈ వ్యూస్ కోసమో మరొక దానికోసమో కాదు. అందుకనే మన యూట్యూబ్ గొట్టంకి లభించినటువంటి ఆదరణ అంతా కృష్ణ గారి అభిమానుల వల్లనే. ఈ ఆదరణను చూసే ఈ మధ్య చాలామంది గడ్డం బాబాలు, షేవ్ బాబాలు, వీళ్ళందరూ కూడా కృష్ణ గారి వీడియోలు, కృష్ణ గారి గొప్పదనం గురించి చెప్పడం, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం మీరు గమనించే ఉంటారు. చాలా యూట్యూబ్ ఛానళ్ళు చూసుకోండి, కృష్ణ గారి ప్రస్తావన అంటూ లేకుండా ఉండవు. అవన్నీ కూడా మన వీడియోలు చూసి తయారవుతున్నవే, ఇందులో సందేహమే లేదు. పాయింట్ టు పాయింట్ మీరు చూడవచ్చు. కొంతమంది అంటే పాత విజయ్ చిత్రాలు, పాత విజయ్ చంద్రికలు ఇవన్నీ తిరగేసి మళ్ళీ చెప్పుకుంటున్నారు. కానీ మనము గర్వంగా, సగర్వంగా చెప్పగలం,
కృష్ణ గారి ఎన్ని సినిమాల్లో నటించారో దాదాపు 90% సినిమాలని చూసి వాటిని విశ్లేషించి వీడియోల రూపంలో చేసి అందించిన ఘనత మన ఒక్కళ్ళకే దక్కుతుంది. మీరు మొత్తం కృష్ణ గారి అభిమానులు రన్ చేస్తున్నటువంటి యూట్యూబ్లను చూడండి. కలెక్షన్స్ లేదంటే ఆ సినిమా తాలూకు విశేషాలంటే నాకు తెలియకపోవచ్చు, కానీ సినిమాల విశ్లేషణ విషయంలో మాత్రం మన తర్వాత ఎవరైనా కృష్ణ గారి అభిమానులుగా అనేది గర్వంగా చెప్పగలం. దీంట్లో ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఎవరో కామెంట్ పెట్టారు, నీకు తెలిసింది చాలా తక్కువ, నువ్వే అభిమానం అనుకోకు, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా అనుకుంటూ. ఆఫ్కోర్స్ కావచ్చు, కానీ మాలాగా ప్రతి సినిమా కూలంకషంగా సినిమా అందుబాటులో ఉన్న ప్రతి అంశము చూసి అందులో మంచి ఏముంది అని విశ్లేషించింది మాత్రం మనమే. ఒక మంచి విషయాన్ని గర్వంగా చెప్పుకోవడంలో తప్పు లేదు అంట నేను. అంతేగాని నాకన్నా ఎవడు చెప్పలేడు అంటలే, ఇప్పటిదాకా చెప్పలేదు అంటున్నా. ఇకపై ఎందుకు చెప్పలేరు అంటున్నానంటే వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండదు. ఎందుకంటే దీని మీద డబ్బు రాదు. ధనార్జన లేకుండా కేవలం అభిమానం కోసమే అభిమానులుగా చేయటం తక్కువ. ఆ విషయాన్ని చెప్తున్నాను నేను. ఇది ఇంద్రభవనంకి సంబంధించింది. అయితే ఇందులో కృష్ణ గారికి అంటే ఆయన తన బాబుగారిగా ఉన్నటువంటి కృష్ణరాజు గారి ఇంటి నుంచి అవమానాలు ఇంకా ఎక్కువ అవుతాయేమోనని కృష్ణరాజు గారే బలవంతంగా ఒక దొంగతనాన్ని అంటగట్టినప్పుడు కృష్ణరాజు గారే స్వయంగా పంపించేస్తారు. బయటికి వెళ్ళన్నా ఇతను బాగుపడతాడు, మంచి జీవితం ఉంటుందని. అప్పుడు అతనికి హైదరాబాద్లో ఒక రూమ్మేట్గా ఉన్నటువంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఎంత గొప్పగా టైమింగ్ ఉంటుందంటే ఇందులో కృష్ణ ఇక నీ టైం స్టార్ట్ అయింది పో అంటారనమాట. పేకేటి శివరాం గారు అయితే ఇక మనకి డాక్టర్ సినీ యాక్టర్ల సన్నివేశాలు గుర్తొస్తాయి. అంటే ఒక పాత సినిమాలో ఏదైతే సక్సెస్ ఎలిమెంట్ ఉందో వాటిని తన మీద ఆ వయసులో ఎలాంటి కథలు పండుతాయో కృష్ణ గారికి తెలిసినంతగా వేరే డైరెక్టర్ తెలియదు. అయితే దీనికి సంబంధించి మనకి అభ్యంతరకరమైంది ఏంటంటే, అభ్యంతరకరం కాదు అభ్యంతరం, మీనా గారు అప్పుడే 20 ఏళ్ళు కూడా ఉండవు, అలాంటిది ఏజ్ బార్ అయిపోయిన హీరోలాగా కనిపించినటువంటి కృష్ణ గారికి జంటగా చేయటం. అఫ్కోర్స్ అప్పటికి కొన్ని సీన్లలో కృష్ణ గారు మ్యాచ్ అవుతారు, కానీ సినిమా అంతా చూస్తే మాత్రం మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ ఏజ్ గ్యాప్. అదొకటి మినహాయించి ఈ సినిమా ఎన్నిసార్లు వేసినా చూడవచ్చు. అయితే ఇందులో కూడా మళ్ళీ మనకి దూరదర్శన్ సీరియల్లో వచ్చినటువంటి మ్యూజిక్ను కూడా బప్పిలహరి గారు ఇవ్వడం జరిగింది. మేబీ రికార్డింగ్ ఇంకెవరైనా చేసి ఉండొచ్చేమో. ఇక కొసమెరుపు బోనస్ ఏంటంటే మే 9న రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ ఒక ప్రభంజనం. అప్పటికే 100 సినిమాలు పైబడినటువంటి హీరో చిరంజీవి అయితే ఆయనని ఇంకా కొత్తగా ఏం చూపించాలి, ఇది సితారలో ఇచ్చిన రివ్యూనే, ఎవడిచ్చాడో గుర్తులేదు కానీ నాకు, ఇంకా కొత్తగా ఏం చూపించవచ్చు మనం అనే దానికి నిదర్శనంగా తీశారు ఈ గ్యాంగ్ లీడర్ అని చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. అయితే గ్యాంగ్ లీడరు ఆ కలెక్షన్స్, ఆ సాంగ్స్, ఆ ఉత్సాహం అదంతా ఆ తర్వాత కొన్నాళ్ళు మాత్రమే కంటిన్యూ సస్టైన్ అవ్వగలిగింది చిరంజీవి విషయంలో. ఆ తర్వాత ఆయన కూడా రొటీన్గా ఫ్లాపుల పరంపరలో తేలియాడుతూ 97 దాకా తిరిగి లేవలేకపోయారు. ఇది కొసమెరుపు, మీకు ఎక్స్ట్రా అదనంగా కంటెంట్ అనుకోండి. ఇదే సమయంలో ఇంకా మనకి నియంత అని దాసరి నారాయణరావు గారు వినోద్ కుమార్తో, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో హిట్ సినిమా, ఇలా మే నెలలోనే 1991 సమ్మర్లో దడదడలాడించిన ఇది ఆ నెలల్లో వచ్చిన సినిమాల సంగతి. కృష్ణ గారికి సంబంధించి దీని తర్వాతే మనకి ఒక 1 year గ్యాప్. ఆ గ్యాప్ తర్వాత రక్త తర్పణం తర్వాత అసలు మేకప్పే వేసేసుకోకుండా ఎదురు చూసి మళ్ళీ తనను తాను రీఇన్వెంట్ చేసుకోవటానికి ఏ ఎలిమెంట్స్ అయితే తనకి పురిగొల్పాయో అవన్నిటినీ ఏ ఎలిమెంట్స్ పెడితే తన మీద ప్రేక్షకులు చూస్తారో అప్పటి 93 నాటి తరానికి ఎలాంటి రైతుని అందిస్తే చూస్తారో అనేదానికి నిదర్శనంగా పచ్చని సంసారం తయారైంది. ఆ దెబ్బతో మళ్ళీ కృష్ణ శకం ప్రారంభమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లెంగ్తీ ఆడియో వీడియో. బాయ్, గుడ్ నైట్.